హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. ఆమె అందమే ఆమెకు శాపమైంది. రిటైర్మెంట్ ప్రకటించే వరకు వెళ్ళింది. కాస్త అందంగా కనబడితే రోడ్ల వెంట చెత్తేరుకునే వాళ్లను, అడుక్కునే వాళ్లను కూడా వదలరు మగాళ్ళు. అందంగా కనబడితే అప్పుడే చెడ్డీలు తొరిగిన పోరడి నుంచి, మంచం మీద నుంచి లేవలేని ముసలి వాళ్ళ వరకు కూడా చొంగ కార్చుకుంటూ చూస్తారు. అందంగా కనిపించే సాధారణమైన అమ్మాయిలనే వదలని సమాజం ఇక సెలబ్రిటీలను మాత్రం ఎందుకు వదులుతుంది? ఐపీఎల్ వంటి మ్యాచ్లు చూస్తున్నప్పుడు బంతి 4 లేదా 6కు వెళ్ళటం ఆలస్యం. ఆ బంతి రీప్లే కంటే ముందు 2-3 అందమైన ఆడపిల్లలను చూపిస్తారు. మగాడి కళ్ళకే కాదు, కెమెరా లెన్సులకు కూడా అందమైన అమ్మాయిలే కావాలి. మీడియాకు కూడా స్మితా సబర్వాల్, కాటా అమ్రపాలి వంటి ఐపీఎస్ ఆఫీసర్లే కనిపిస్తారు. కాస్త కలర్ తక్కువైతే కెమెరా కళ్ళు వాళ్ళను చూడను కూడా చూడవు. అది ఆడవాళ్ళ అందానికి ఇచ్చే ప్రియారిటీ. కానీ ఒక్కోసారి వాళ్ళ అందమే వాళ్ళకు శాపంగా మారిపోతుంది. అందమైన అమ్మాయి దక్కలేదని యాసిడ్ పోసి కత్తితో నరికిన ఉన్మాదులను చూసాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా ఉన్మాదం కిందకి వస్తుంది. పరాగ్వేకి చెందిన లువానా అలాన్సో అనే 20 ఏళ్ల స్విమ్మర్ పారిస్ ఒలింపిక్స్లో తన దేశం తరఫున పాల్గొనడానికి వచ్చింది. చిన్న వయసులోనే బటర్ఫ్లై ఈవెంట్లో అనేక రికార్డులు కలిగి ఉంది ఈమె. టోక్యో ఒలింపిక్స్లో కూడా లువానా పాల్గొంది, కానీ పథకం దక్కలేదు. ఇక ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం సాధించాలనే పట్టుదలతో తన దేశ అథ్లెట్లతో కలిసి వచ్చింది. ఒలింపిక్ విలేజ్లో అందరితో పాటే కలిసి ఉంది. 100 మీటర్ల బటర్ఫ్లై కేటగిరీలో క్వార్టర్ ఫైనల్స్ కూడా గెలిచి సెమీస్కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు సెమీస్లో వెనుదిరిగింది. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఒలింపిక్ విలేజ్లోనే తోటి పరాగ్వే అథ్లెట్లతో కలిసి ఉంటోంది. తనకు ఇక ఎలాంటి పోటీ లేకపోవడంతో అందరితో కలివిడిగా తిరుగుతోంది. అయితే లువానా అలాన్సో అందం కారణంగా తాము పోటీలపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామని చెప్పి తోటి పరాగ్వే మేల్ అథ్లెట్లు కంప్లైంట్ చేశారు. తన అందంతో ఆమె చాలా డిస్టర్బ్ చేస్తుందని, అంతేకాకుండా తమ ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు కూడా. ఆమె ఉంటే మేము ఆటల్లో సరిగ్గా పాల్గొనలేమని మేనేజ్మెంట్కు చెప్పారు. పరాగ్వే జట్టు మేనేజ్మెంట్ కూడా మేల్ అథ్లెట్ల మాటే విన్నది. వెంటనే విషయాన్ని తమ దేశంలో ఉన్న ఉన్నతాధికారులకు చేరవేసింది. ఇంకేముంది, లువానా అందం కారణంగా పరాగ్వే ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారని చెప్పేసి డిసైడ్ అయ్యారు. వెంటనే ఆమెను దేశానికి తట్టాబుట్టా సర్దుకుని వచ్చేయాలని హుకం జారీ చేశారు. వాస్తవానికి ఓడిపోయిన ఆటగాళ్లు ఒలింపిక్స్ ముగిసే వరకు విలేజ్లో ఉండటానికి అర్హులే. కానీ స్వయంగా పరాగ్వే టీం మగ ఆటగాళ్లే కంప్లైంట్ చేయడంతో ఆమెను బయటకి పంపించక తప్పలేదు. స్విమ్మింగ్లో ఎంతో భవిష్యత్తున్న లువానా ఈ ఘటనతో తీవ్రమైన ఆవేదన చెందింది. కేవలం 20 ఏళ్ల లువానాకు ఇంకా ఎంతో కెరీర్ మిగిలి ఉంది. కానీ తోటి అథ్లెట్ల కారణంగా స్విమ్మింగ్కు గుడ్ బై చెప్పింది. తాను ఇకపై దేశం తరఫున ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చేయనని చెప్పింది. సొంత దేశపు ఆటగాళ్లే తనపై తప్పుడు ఆరోపణలు చేసి తానే వారిని ఏదో చేసినట్టుగా పుకార్లు పుట్టించడం చాలా బాధగా ఉందని ఆమె పేర్కొంది. పాశ్చాత్య మీడియా కూడా టూ హాట్ అంటూ తన అందాన్ని వర్ణిస్తూ వార్తలు రాయటంపై మండిపడింది. ఒక అథ్లెట్ ఆట గురించి చర్చించాలి, అంతేకాని ఇలా అందంపై చర్చ చేయటం అంటే వాళ్లను అవమానించడమే అని ఆమె బాధపడింది కూడా. మీ తప్పుడు చూపులతో ఒక అమ్మాయి కెరీర్ని అయితే మీరు సక్సెస్ఫుల్గా నాశనం చేశారు.